దేవుని శుభ సంకల్పం. దేవుని సంకల్పము మన ఎడల ఎప్పుడు శుభముగానే ఉంటుంది. ఆయన శుభ సంకల్పము మన పట్ల లేనిదే మన జీవితాలు ఆశీర్వదింపు. మన జీవితాలు ఈరోజు ఆశీర్వదింపబడ్డాయంటే దాని వెనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంకల్పము దాగి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క సంకల్పము మన జీవితంలో ఒక క్షేమకరమైనటువంటిది, క్షేమార్థమైనటువంటి సంకల్పము దేవునిలో దాగి ఉన్నది. ఇశ్రాయేలీలు బబులోను చెరలో చిక్కుకొని ఉన్నప్పుడు వారు బాధలో, నిరాశలో, భయములో జీవిస్తారు. ఇప్పుడు దేవుడు వారికి ధైర్యవాక్యమును చెప్పటానికి ఆయన అంటాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించు, నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి ఎలాంటివంట, సమాధానకరమైన ఉద్దేశం. మానవునిగా మన జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు రావటం అనేవి సర్వసాధారణం. మనకొచ్చేటువంటి బాధలలో, మనకొచ్చేటువంటి ఇబ్బందులలో, మనకొచ్చేటువంటి కష్టాలలో మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని విడిచిపెట్టి, దేవుడు మనల్ని మర్చిపోయాడేమో, దేవుడు మనల్ని విడనాడాడేమో అనే ఒక ఆలోచనలో మనం మునిగిపోయి ఉంటాం. బబులోను చెరలో ఇశ్రాయేలీయులు వెళ్ళినప్పుడు వారు బాధలో ఉన్నారు, కష్టములో ఉన్నారు. ఏంటి మాకు ఈ శ్రమలు? మేము దేవుని బిడ్డలము కదా, దేవుని జనాంగము కదా మేము, ఏంటి మాకు ఈ శ్రమలు? నిరాశలో, భయములో జీవిస్తున్నారు. అప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ధైర్యవాక్యము, నేను మిమ్మలను మర్చిపోలేదు, నీ కొరకు నా సంకల్పము ఒక శుభకరమైనది, అది క్షేమకరమైనది అని ప్రభు జ్ఞాపకం